మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మాధవరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి సభలో మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఆయన మొత్తం ప్రెస్ను కూడా మాట్లాడటం నిన్న చాలాసార్లు కంటే విభిన్నంగా మాట్లాడారు. నిన్న తెలుగుతో పాటు తెలుగు కంటే కూడా ఎక్కువగా నేషనల్ ప్రెస్ని ఎక్కువగా నేషనల్ వైడ్గా ప్రెస్ని ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. ఆయన తీసుకున్న స్టెప్కి కరెక్ట్గా సరైన స్థానం దక్కుతుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో? ఆయన ఒక స్థానం దక్కాలనో లేకపోతే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చేయలేదన్న. ఒక హిందువుగా చేశారు, ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా ఒక హిందువుగా హిందూ దేవాలయాలని సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసిన వ్యాఖ్యలు అన్నవి. అది మన సరౌండింగ్స్ స్టేట్స్ ఉన్నటువంటి అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ ఇటు నార్త్ స్టేట్స్ని కూడా వాళ్ళకు కూడా తెలియాలి ఏం జరిగింది అన్న దాని మీద. ఎందుకంటే ఈ పేటీఎం బ్యాచ్ ఏం చేస్తుందంటే అన్న, ఎంత పేటీఎం టీం ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ అయితే మొత్తం కూడా అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది వారాయి డిక్లరేషన్ ఒకటి ఇంటెన్షన్, వాళ్ళు చేసే పబ్లిసిటీ ఒకటి. సో ఇది అందరికీ తెలియాలి, భారతదేశంలో ప్రతి ఒక్క హిందూకు కూడా తెలియాలనే ఇంటెన్షన్తోనే మిగతా లాంగ్వేజ్లో కూడా మాట్లాడడం జరిగిందన్న. తప్ప దీంట్లో వేరే విధంగా చూడడం అవసరం లేదు. ఇంకా మేజర్గా చూస్తే అలాంటి వ్యక్తులు ముందుకు రావాలన్న. ఇప్పుడు అలాంటి వాళ్ళు అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక స్టెప్ వేయడంతోనే ఇంకా చాలా మంది ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారన్న. సో ఆయన నేను లాస్ట్లో మాట అన్నారు, నా ప్రాణం పోయినా కూడా నేను దీని మీద పోరాటం చేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నారు. ఎంతకన్నా పెద్ద వాడు ఏం కావాలన్న, ఆయన ఎంత స్టాండ్గా ఉన్నారో దాని మీద అని చెప్పడానికి అంతకన్నా వేరే ఓట్స్ అవసరం లేదన్న. నేను చెప్పిన ఇంటెన్షన్ అయితే అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేజర్గా ఒక సంవత్సరం క్రితం ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అన్న మాటని మనం చూసాం. దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్ని అందరూ కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో చూద్దాం అన్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ గారు కూడా ఇవాళ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏం జరగబోతుందంటారు? తమిళనాడు రాజకీయాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా ఆపగలవంటారా? ఏం చేయమన్నా వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గతి పడుతుందన్న. అంతకు మించి ఏం లేదు. దేవుడి దగ్గర అందరం తల వంచాల్సిందే, ఆయన దగ్గర ఉండాల్సిందే అన్న. ఇలా పిచ్చి పిచ్చిగా దేవుడితో వెయిట్ అండ్ సీ అని ఎక్కతాలి కామెంట్ చేస్తే దేవుడు సమాధానం చెప్తారన్న. కాకపోతే మనలాగా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడు. బట్ ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. ఎలా అంటే నేను అదే చెప్తున్నాను, మీకు సనాతన ధర్మం మీద నమ్మకం లేదు, సరే న్యూట్రల్గా ఉండండి. ఒకరిని మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఇబ్బందిగా మాట్లాడొద్దు. సో మీరు నమ్మట్లేదు సనాతన ధర్మాన్ని, నమ్మకండి, లీవ్ ఇట్. బట్ నమ్మే వాళ్ళని వాళ్ళ భావాజాలాన్ని మీరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని భంగం కలిగించేలాగా మాట్లాడొద్దు. సో వీళ్ళు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ భావాజాలాన్ని భంగం కలిగించేలాగా ఉండడము, రెండు మతాల మధ్యలో గోడలు పెట్టేలాగా ఉండటము, అలా ప్రసంగాలు ఉండదు. ఎందుకంటే అతను కూడా ఒక మంచి హోదాలో ఉన్నారు. హోదాలో ఉన్న వ్యక్తి చాలా ఒక డిగ్నిటీగా మాట్లాడాలన్న. అలా మాట్లాడే పద్ధతి అనేది అతనిలో కనిపించలేదు. ఇక మేజర్గా చూసుకుంటే ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హైందవుడు, అలాగే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలన్న. రాజకీయ పరంగా అడగట్లేదు, ఒక హిందువుగా ప్రతి ఒక్కరూ నన్ను చేసే ధర్మయుద్ధంలో మనందరం కూడా పాల్పంచుకోవాలి, ఆయనతో పాటు ముందు వేయాలి. అదేవిధంగా వారాహి ప్లెడ్జ్ కూడా అందరూ కూడా చేయాలని నేను మీ మీడియా నుంచి కోరుతున్నాను.